డోర్వేకి స్వాగతం. డోర్వేకి స్వాగతం. ఏ మాన్యువల్ టు సెల్ఫ్ సూచనలు లేదా సమాచారాన్ని అందించే స్వీయ శోధన సాధనం. మనం ఇప్పుడు యూనివర్స్ లో ఉండే లాస్ గురించి చర్చించుకుంటున్నాం. ఎలాగైతే భౌతిక శాస్త్రంలో అంటే ఫిజిక్స్ లో సైన్స్ లో ఉన్న కొన్ని నియమాలు ప్రకారంగా ఈ ప్రపంచం నడుస్తూ ఉంటుందో అలాగే ఈ విశ్వం మొత్తం కూడా నడవటానికి కొన్ని నియమాలు ఉన్నాయి. ఆ నియమాలు మనకి అనుభవంలో తెలుస్తూనే ఉంటాయి. జనరల్‌గా ఓ నియమం ఎలా ఏర్పడుతుంది? ఒక రిపీటెడ్ ప్యాట్రన్ ఎవర్ చేంజింగ్. ప్రతి విషయం మారుతూ ఉంటుంది నిరంతరం. ఈ మారటంలో ఒక ప్యాట్రన్‌ని ఒక 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 సరియైన ఒక అల్లిక లాంటి పద్ధతిని రిపీట్ అయ్యే మోడ్‌లో పీరియాడికల్‌గా రిపీట్ అయ్యేట్టు ఒక ప్యాట్రన్‌ని రిపీట్ అవుతూ ఉంటుంది. ఆ ప్యాట్రన్‌ని అబ్జర్వ్ చేసి, ఆ ప్యాట్రన్ ఒక అబ్జర్వేషన్ ఎంపిరికల్‌గా చేసి, ఎక్స్‌పెరిమెంటల్‌గా చేసి దాని నుంచి లా తయారవుతూ ఉంటుంది. సో, లాస్ అలా ఫిజికల్ లాస్ అలాగే తయారైనవే. అలాగే, అలాగే ఈ యూనివర్స్ విశ్వాన్ని మొత్తాన్ని కూడా నడిపేందుకు కొన్ని లాస్ ఉన్నాయనే విషయం ఆటోమేటికల్‌గా మనకే స్ఫురిస్తూనే ఉంటుంది. ఈ గ్రహాలన్నీ సూర్యుని చుట్టూ ఒక నియమం ప్రకారంగా తిరుగుతున్నాయి. ఈ సూర్యమండలం సూర్యుడు, ఈ సూర్య కుటుంబం మొత్తం అంతా కలిపి ఒక సిరీస్ నక్షత్రం గుండా చుట్టూరా ఇదొక పద్ధతిలో ఒక పీరియాడికల్‌గా తిరుగుతోంది. ఒక ప్యాటర్న్‌లో తిరుగుతోంది. ఎవ్రీథింగ్ ప్రపంచంలో మనకి కనబడుతున్నవన్నీ ఒక ప్యాటర్న్‌లోనే జరుగుతుంటాయి. ప్యాటర్న్‌లో జరుగుతుంటాయి. సో, అలాగే లైఫ్ ప్రాసెస్ కూడా ప్యాటర్న్‌లో జరుగుతుంటుంది. సో, విశ్వానికి, ఈ లైఫ్‌కి సంబంధించిన నియమాలు ఏమున్నాయి? ఆ నియమాల గురించి మనం ఒక్కొక్కటి తెలుసుకుంటున్నాం. ఈ నియమాల్ని డీప్‌గా వన్ డేలో కుదిరినంత సేపు ఆలోచించి, అది డ్రిఫ్ట్ వాచింగ్ గూడా వాడొచ్చు. అంటే ఆ నియమం గురించి మనకు ఎంతవరకు అర్థమైంది? లేదా ఆ నియమం గురించి ఏం ఆలోచించగలం అనేది ఆలోచిస్తూ ఉంటే, ఆటోమేటిక్‌గా ఆ నియమం గురించి కాకుండా ఇంకో దాంట్లో దేంట్లోకైనా మన ఆలోచన వెళ్ళిపోతే అది డ్రిఫ్ట్ కింద లెక్క. సో, ఆ డ్రిఫ్ట్ నోట్ చేసుకోవచ్చు. అలా డ్రిఫ్ట్ వాచింగ్ కూడా వాడొచ్చు. ఈ 16 నియమాల్ని. సో, ఒక్కొక్క నియమాన్ని రోజు డ్రిఫ్ట్ వాచింగ్ కూడా వాడుతూ ఉండండి. సో, లా ఆఫ్ యాక్షన్. ఇది నాలుగో నియమం. లా ఆఫ్ యాక్షన్. సో, లా ఆఫ్ యాక్షన్ అనగానే న్యూటన్ భౌతిక శాస్త్రంలో ఉండే నియమం గుర్తొస్తుంటుంది. ఎవ్రి యాక్షన్ దేర్ ఇస్ ఎన్ ఈక్వల్ ఆపోజిట్ రియాక్షన్ అన్నట్టుగా. సో, ఇంచుమించు అలాంటిదే కానీ అది కాదనుకోండి. ఆ! అది కాదు. సో, పర్పస్‌ఫుల్ యాక్షన్ రిక్వైర్డ్ ఫర్ కల్చరింగ్ థాట్స్ అండ్ డిజైర్స్ కాన్షియస్‌లీ. ఇంచుమించు ఒక 250, 246 నుండి 250 దాకా ఉన్న వీడియోలో ఈ కాన్షియస్ ప్రాసెస్, కంపల్సివ్ ప్రాసెస్ గురించి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసాం. సో, కంపల్సివ్ ప్రాసెస్ అనేది ఆటో పైలట్ మోడ్‌లో జరుగుతూ ఉంటుంది. అది అన్‌కాన్షియస్‌గా ఆ హాబిట్యువల్ ఫార్మ్ అయిపోతుంటుంది. అలాగే ఒక పర్టిక్యులర్ థాట్‌ని కల్చర్ చేయాలనుకున్నా, పర్టిక్యులర్ డిజైర్స్‌ని కల్చరింగ్ చేసుకోవాలనుకున్నా, ఇక్కడ థాట్స్ అండ్ డిజైర్ అనేవే స్టార్టింగ్ పాయింట్స్ యాక్షన్‌కి. సో, దేర్‌ఫోర్ అవి కాన్షియస్‌గా జరగటం. అంటే ఒక కంప్లీట్ అవేర్‌నెస్‌లో బుద్ధుడు ఏం చెప్పాడు? అన్ని సఫరింగ్‌కి మూల కారణం డిజైరే అని చెప్పాడు. కానీ డిజైర్ లేకుండా లైఫే లేదు. డిజైర్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ లైఫ్. బతుకుదాం అనుకోవటమే ఒక డిజైర్ కదా! అలాగే ఈ ఆధ్యాత్మిక ప్రయాణం చేయాలనుకునేది కూడా ఒక డిజైరే కదా! మోక్షం పొందాలనేది కూడా ఒక డిజైరే కదా! సో, అక్కడ కాన్షియస్ డిజైర్, కంపల్సివ్‌గా డిజైర్. డిజైర్ కంపల్సివ్‌గా ఒక న్యూరల్ పాత్‌వే ఉండటం వల్ల రిపీటెడ్‌గా ఆ స్టిములీకి అలాగే రెస్పాండ్ అవ్వడంలో వచ్చిందా? లేదా కంప్లీట్ అవేర్‌నెస్‌లో కాన్షియస్‌గా వచ్చిందా? కాన్షియస్ నుంచి వచ్చిందా? కాన్షియస్ చాయిసా కాదా? అనేదనమాట. సో, థాట్స్ జనరల్‌గా అవి కల్చరింగ్ అవ్వాలంటే, వాటిని పెంపొందించాలంటే, వాటిని సాగు చేయాలి అంటే, వాటిని పెంపొందించుకోవడానికి పర్పస్‌ఫుల్ యాక్షనే ఉండాలి ఫస్ట్ స్టార్టింగ్‌లో. ఎందుకంటే, ఇది ఆటో పైలట్‌లో ఫార్మ్ అయింది కాదు. లోపల మాగ్నెటిక్ పాయింట్స్ దానికి అనుగుణ్యంగా లేవు.
సో, నీకు ఇంటిగ్రిటీ సెంటర్, ఎమోటివిటీ సెంటర్, సెన్సోవిటాలిటీ సెంటర్‌లో ఇంటిగ్రిటీ సెంటర్ 2, ఇది ఎమోషన్ సెంటర్ 4U అండ్ సెన్సోవిటాలిటీస్ 8. ఇది ఆల్రెడీ ఇంతకుముందు తెలుసుకున్నాం. సో, దేర్‌ఫోర్ మ్యాగ్నెటిక్ పాయింట్స్ అలా లేవు కాబట్టి ఆ మ్యాగ్నెటిక్ పాయింట్స్ సరి చేసుకునే థాట్ ఏదైతే ఉందో అది కూడా ఆ డిజైర్ కూడా కాన్షియస్‌గా రావాల్సిందే. కంపల్సివ్‌నెస్‌గా రాదు. ఎందుకంటే అక్కడ ఐ లేదు. ఐ ఎక్కువ ఉంటే కంపల్సరీగా వచ్చేసేయాల్సి ఉంటుంది. బట్ కాన్షియస్‌గానే తెలుసుకోవాలి. సో, పర్పస్‌ఫుల్ యాక్షన్ రిక్వైర్ అవుతుంది. అయితే ఈ పర్పస్‌ఫుల్ యాక్షను ఇట్స్ చాలా ఇంపార్టెంట్. పర్పస్‌ఫుల్ నిర్ణయం తీసేసుకున్నంత మాత్రాన ఇంప్లిమెంట్ చేసేసేది కాదు మిలిటరీ రెజిమెంట్‌లో. ఆల్రెడీ ఇంతకుముందు ఫ్లో చార్ట్‌లో చూసాం మనం. బలవంతంగా ఆపితే ఏమవుతుంది? లేదా ఇన్వాల్వ్ అయితే ఏమైపోతుంది? రిజల్ట్ గురించి ఆలోచిస్తే అవుతుంది. రిజల్ట్ గురించి అసలు పట్టించుకోకుండా చేస్తే ఎలా ఉంటుంది? ఈ అన్ని చాయిసెస్ చూసాం మనం. సో, కంపల్సివ్ ప్రాసెస్‌ని కాన్షియస్ ప్రాసెస్‌గా చేస్తున్నప్పుడు ఈ స్పిరిచ్యువల్ ప్రాక్టీసెస్‌లోనే కాదు, ఎనీ ప్రాక్టీస్ జీవితంలో ఏది సాధించాలన్నా ఆ రూటే ఇంపార్టెంట్. సో, పర్పస్‌ఫుల్ యాక్షన్ రిక్వైర్డ్ ఫర్ కల్చరింగ్ థాట్స్ అండ్ డిజైర్స్ కాన్షియస్‌లీ. ఇది లా ఆఫ్ యాక్షన్‌లో ఒక సబ్ ఆహ్, పొజిషన్ అన్నమాట. మేనిఫెస్టేషన్ రిక్వైర్డ్ కన్సిస్టెంట్ అలైన్డ్ ఎఫర్ట్. సో, మేనిఫెస్టేషన్ అంటారు కదా! నువ్వేం ఆలోచిస్తావో అది జరిగిపోతుంది. నువ్వు మంచిగా ఆలోచించు, పాజిటివ్‌గా ఆలోచించు. ఈ వినడానికి బాగుంటుంది అంత. బట్ ఇంప్లిమెంటేషన్‌లో వెంటనే డౌట్ ఉంటుంది. పాజిటివ్‌గా ఆలోచించు ఆలస్యం జరుగుతుందా? అని డౌట్ ఎప్పుడప్పుడు వస్తుంటుంది. సో, ఈ మేనిఫెస్టేషన్ ప్రాసెస్‌కి ఎక్కాలి అంటే నీ థాట్స్ అండ్ డిజైర్స్ కన్సిస్టెంట్ అలైనింగ్ ఎఫర్ట్ ఉండాలి. అలైన్డ్ ఎఫర్ట్ దానికి అలైన్ అయి ఉండాలి. నీ థాట్, నీ డిజైన్ కావాలనుకుంటున్నావో, ఏ డిజైర్‌కి డైరెక్షన్‌లో ఉన్నావో దాని వైపు అలైన్ ఉండాలి. మళ్ళా కాసేపు ఈ డిజైర్, కాసేపు ఆ డిజైర్, కాసేపు ఈ డిజైర్, చివరికి డిజైర్‌కి మధ్య కాన్ఫ్లిక్ట్, థాట్‌కి మధ్య కాన్ఫ్లిక్ట్. సో, దా అది వర్కౌట్ కాదు. ఆటోమేటిక్‌గా. ఎందుకంటే యూ నువ్వే పొందాలనుకుంటున్నావు. మళ్ళా నువ్వే దానికి అడ్డు కూడా తగులుతున్నావు. సో, అలైన్డ్ ఎఫర్ట్ ఇంపార్టెంట్. మేనిఫెస్టేషన్ రిక్వైర్డ్ నీ థాట్స్, డిజైర్స్ మేనిఫెస్టేషన్ అవ్వాలంటే. సో, లా ఆఫ్ యాక్షన్. నెక్స్ట్ విష్‌ఫుల్ థింకింగ్ ఈజ్ ఇన్‌సఫిషియంట్. సామాన్యంగా అందరూ ఇంటెన్షన్ ఉంటే చాలు జరిగిపోతుందనుకుంటారు. ఇంటెన్షన్ వేరు, మోటివ్ వేరు. మోటివ్ ఉంటే ఆటోమేటికల్‌గా అది థాట్ రూపంలో కలిగే అవకాశం ఎక్కువుంటుంది. ఆ స్టిములీ వచ్చినప్పుడల్లా థాట్ వచ్చే అవకాశం ఉంటుంది. మోటివ్ ఉంటే. ఇంటెన్షన్ ఉంటే అంటే ఇంటెన్షన్ ఉండొచ్చు. బట్ కానీ ఇది సఫిషియంట్ కాదు. విష్‌ఫుల్ థింకింగ్, విష్‌ఫుల్ థింకింగ్‌నే మనం ఇంటెన్షన్ అనొచ్చు. బట్ ఇట్స్ నాట్ సఫిషియంట్. స్ట్రాటజీ ఈజ్ ఇంపార్టెంట్. అక్కడ స్ట్రాటజీ ఇంపార్టెంట్. సో, స్ట్రాటజిక్‌గా వెళ్ళాలి. అందుకనే కరెక్టివ్ మెథడ్స్ అంటారు. కరెక్టివ్ మెథడ్. ఆ! అండ్ అదా ఈ మిలిటరీ డిసిప్లిన్ ఎందుకంటున్నావంటే, నువ్వు మిలిటరీ డిసిప్లిన్ నువ్వు చేస్తున్నప్పుడు నీకు విల్లింగ్‌నెస్‌గా నువ్వు ఆ పని చెయ్యవు. ఎప్పుడైతే విల్లింగ్‌నెస్‌గా పని చెయ్యవో, ఆటోమేటికల్‌గా నువ్వు 100% బాడీ అండ్ మైండ్ ఇన్వాల్వ్‌మెంట్ తగ్గుతుంది. ఇన్వాల్వ్‌మెంట్ తగ్గింది కాబట్టి పని అంటే నీకున్న కేపబిలిటీ పరంగా కంప్లీట్ నీ కేపబిలిటీ ఎంతున్నాయో, ఆ సామర్థ్యం పరంగా 100% దానికి వినియోగించవు. సో, ఇంటెన్షన్ దాంతో అయిపోదు. అందరు గుడ్ ఇంటెన్షనే. కానీ మన ప్రపంచం ప్రతి వాడికి గుడ్ ఇంటెన్షన్ ఉన్నా, మన ఈ ప్రపంచంలో సఫరింగ్ ఎందుకుంది? చాలా గుడ్ ఇంటెన్షన్‌తోనే నువ్వు నీ పిల్లల్ని కేకలేస్తావు వాడు చదువుకోవాలని. కానీ నువ్వు కేకలేసింది వాడి ఎమోషన్ ట్రిగ్గర్ చేస్తుంది తప్ప వాడి యొక్క ఐ సెంటర్‌ని ట్రిగ్గర్ చేయదు కదా! సో, అందుకని ఇంటెన్షన్ ఈస్ నాట్ ఎనఫ్. ఇంటెన్షన్ ఉండకూడదని అనట్లా. అది సఫిషియంట్ కాదు అని చెప్తున్నమాట. స్ట్రాటజీ ఈజ్ ఇంపార్టెంట్. స్ట్రాటజీ అంటే ఎప్పుడు ఏ పని ఏ డైరెక్షన్‌లో, ఏ మాగ్నిట్యూడ్‌లో, ఏ టైంలో చేయాలో అప్పుడు అది చేయటం. నెక్స్ట్ ఒక హాబిట్ క్రియేట్ చేయాలన్నా, ఒక హాబిట్‌ని వదులుకోవాలనుకున్నా చాలా స్ట్రాటజికల్‌గా చేయాలి. అంతేగాని డినై చేయటం, దాంతో ఫైట్ చేయటం, దాన్ని లేబుల్ చేయటం, దాన్ని జస్టిఫై చేసుకోవటం, లేదా మిలిటరీ డిసిప్లిన్ గదని ఆపటం, ఇవన్నీ రాంగే. ఎందుకంటే సక్సెస్ అయితే కాదు. ఒకవేళ సక్సెస్ అయినది టెంపరరీగానే ఉంటుంది. ఇఫ్ యూ వాంట్ డిజైర్డ్ అవుట్‌కమ్. సో, డిజైర్డ్ అవుట్‌కమ్ రావాలంటే స్ట్రాటజీ ఇంపార్టెంట్. పర్సనల్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ క్రూషియల్. సో, పర్సనల్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ చాలా క్రూషియల్ అనమాట. జనరల్‌గా మనం ఏం చేస్తామంటే, పని అయితే మటుకు క్రెడిట్ తీసుకోవడానికి ట్రై చేస్తుంటాం. బట్ పని కాకపోతే మటుకు పర్సనల్ రెస్పాన్సిబిలిటీని పక్కన పెట్టి, చుట్టుపక్కల కారణాలకు వెతుక్కుంటాం. జస్టిఫై చేసుకుంటూ ఉంటాం.
సో, ఎనీవే అదే ఇంకోటి గూడా ఉంది. రెస్పాన్సిబిలిటీ అంటే రెస్పాండింగ్ ఎబిలిటీ అని అర్థం తీసుకుంటే, మనం రెస్పాండింగ్ ఎబిలిటీలో మనకి ఏ రెస్పాన్సెస్ ఉన్నాయి. దాంట్లో కాన్షియస్‌గా ఏ రెస్పాన్స్‌ని నువ్వు చూజ్ చేసుకుంటున్నావు అనేది క్రూషియల్. Law of action encompasses these all సబ్ స్టేట్మెంట్స్. ఈ లా ఆఫ్ యాక్షన్‌లో ఉండే పాయింట్స్ గురించి డ్రిఫ్ట్ వాచింగ్ చేయండి. నోట్ చేయండి డ్రిఫ్ట్స్. రేపు ఇంకో లా చూద్దాం.